హాయ్ అండి. నేను చింత చిగురు పప్పు అయితే చేస్తున్నానండి. చింత చిగురు చూసారు కదా, దాన్ని చక్కగా క్లీన్ చేసుకొని నలుపుకొని పక్కన పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అలాగే నలుపుకొని పక్కన పెట్టుకొని మీరు పప్పులో పెట్టుకోండి. మీరు కాడల పన్ను అయితే పప్పులో పెట్టుకోవద్దు. ఆ కాడల వల్ల రైస్ తినేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో చూసారు కదా, మరి మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు అంటే నాకు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చింత చిగురు అనేది సీజనల్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నిమ్మకాయలో ఏ విధంగా సి విటమిన్ అనేది దొరికిద్దో చింత చిగురులో కూడా అదే విధంగా సి విటమిన్ అనేది మనకు దొరికిద్దండి. అంతేకాకుండా సీజనల్గా వచ్చే ఫ్రూట్సే కానీ లైక్ ఇట్లా చింత చిగురే కానీ ఏదైనా సరే తప్పకుండా ట్రై చేయండి. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ బాగా దొరుకుతాయి. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి, చాలా థ్యాంక్స్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ అందరు చూస్తున్నారండి, చాలా చాలా థ్యాంక్స్. మరి చింత చిగురు పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దాంట్లోకి కాంబినేషను ఏదైతే బాగుంటుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మా పిల్లలైతే అప్పడాలు అడిగారండి. సో నేను అయితే వాళ్ళకి అప్పడాలు వేసి పెట్టాను. థ్యాంక్ యూ.